హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఈ బుట్ట, ఈ కత్తిరి ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న కోదండ రామాలయంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం అండి. మామూలుగా బయట నుంచి కాయగూరలు అవి చాలా తెచ్చాము. కాకపోతే మా ఇంట్లో స్వీట్ లెమన్ ఉన్నాయి కదండి, ఆ పళ్ళు కట్ చేద్దాము. అలాగే స్వీట్ నారింజ కూడా, కొన్ని ఆకుకూరలు, పత్రి కూడా కట్ చేస్తున్నానండి. అవన్నీ ఇవాళ ఈ వీడియోలో చూపించడంతో పాటు మా గుళ్ళో వేడుకలు కూడా చూపిస్తానండి. ఇవిగోండి స్వీట్ లెమన్ పళ్ళు. ఇవి ఎండకి మీకు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో. ఇవి రోజు హార్వెస్ట్ చేసండి అమ్మవారికి సమర్పిస్తాను. మధుమాలతి అలాగే రాధా మనోహరం ఇవి కూడా కొన్ని కట్ చేసండి అమ్మవారికి సమర్పించడానికి తీసుకెళ్తానండి. అలాగే స్వీట్ నారింజ ఇది కూడా కట్ చేస్తాను. సీడ్లెస్ నిమ్మపళ్ళు కొమ్మలతో సహా కట్ చేసేస్తానండి. ఎందుకంటే మనకి ప్రూనింగ్ చేసినట్టు అయిపోతుంది. అలాగే మొక్కకు కూడా కొంచెం బరువు తగ్గించినట్టు అవుతుంది కదండి. అంటే మరి పెద్ద పెద్ద కొమ్మలు కాకుండా అండి, చిగుళ్ళు వరకు కట్ చేసేసి మిగిలినవి ఇలా కోసేస్తానండి. సీడ్లెస్ నిమ్మ చాలా సులువుగా పెంచుకోవచ్చండి. నేను చాలాసార్లు చెప్పాను. ఇది మనకి చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా కొద్దిగా సన్లైట్ తగిలితే చాలండి, చక్కగా వచ్చేస్తుంది. ఎక్కువ పోషకాలు ఇవ్వాలని ఏమీ లేదు. చీడపీడల ఇబ్బంది కూడా ఉండదండి. గుత్తులు గుత్తులుగా కాస్తాయి కాయలు. తినడానికి కూడా చక్కగా మనం ఎటువంటి అంటే రసం తీసుకోవాలి, లేదంటే తొక్క తీసుకోవాలి, ఇటువంటిది ఏమీ ఉండదు ఇబ్బంది. చక్కగా డైరెక్ట్గా కాయ కడుక్కోవడం, తినేయడం. భలే ఉన్నాయి కదండి పచ్చటి ఆకులు, వాటిల్లో పసుపు రంగులో పళ్ళు చాలా బాగున్నాయి. ఇది మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ మొక్క మన గార్డెన్లో కల్పవృక్షం అని చెప్పొచ్చేమో. మనకి ఎటువంటి శ్రమ లేకుండా చిన్ని చిన్ని బాల్కనీస్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. నేను చాలాసార్లు ఇది ఎలా పెంచాలి ఏంటన్నది నేను గార్డెన్లో ఫ్రూట్స్ గురించి చెప్పినప్పుడు చెప్తూనే ఉంటాను. అలాగే ప్రత్యేకంగా దీనికోసం వీడియో కూడా చేశానండి. మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పెంచుకోవచ్చు. మనం 4 రోజుల పాటు ఊరు వెళ్ళినా కానండి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ చివర స్వీట్ నారింజ ఉంది కదండి, ఇది కూడా ఒక పండు కోస్తాను. ఇదిగోండి మధుమాలతి ఈ టైంలో చాలా ఎక్కువ విరబోస్తుందండి పూలు. ఇది కూడా చీడపీడలు. ఇంతవరకు నేను ఈ రాధా మనోహరానికి కానీ మధుమాలతికి కానీ చీడపీడలు చూడలేదండి. చూడండి ఎంత చక్కగా నక్షత్రాలాగే ఉంటాయి పూలు. కొద్ది కొద్దిగానే కోస్తున్నానండి. ఎందుకంటే అమ్మవారిని వేళ శాకాంబరిగా అలంకరిస్తున్నారు కదండి, ఎక్కువ పూలు ఉపయోగించరు. అందుకని కొద్ది కొద్దిగానే పూలు కోసాను. కొమ్మలతోటి కట్ చేసేయడంతో అండి భలే ఉన్నాయి కదండి కలర్ఫుల్గా. పళ్ళెం నిండిపోయిందండి. ఇవన్నీ వీలైతే అక్కడ గుడికి వెళ్ళాకండి, అవసరమైతే దాంట్లో కింద కడతాను, లేదంటే ఇలాగే అమ్మవారికి సమర్పించాకండి. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం. ఈ పళ్ళు అడుగుతూ ఉంటారు, స్వీట్ నిమ్మకాయలు తీసుకురండి మాకు అని చెప్పేసి. అందుకని వారందరికీ కూడా పనిచేస్తాను. అమ్మవారికి నైవేద్యంగా అండి ప్రసాదం సిద్ధం చేశాను. దాంతోపాటు మా గార్డెన్లో పండిన చిలకడ దుంపలు, అవి కూడా కొంచెం బెల్లం వేసి, యాలక్కాయ పొడి అవన్నీ వేసి ఉడికించి అవి కూడా అమ్మవారికి సమర్పించుకోవడం కోసం తీసుకెళ్తున్నానండి. మా ఇంటికి దగ్గరే కదండి రామాలయం. గుడికి వెళ్ళాకండి ఒక పక్కన అలంకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకొక పక్కన స్తోత్ర పఠనాలు జరుగుతున్నాయండి. ఇవి జరుగుతూ ఉండగానే వారందరూ కూడా ఇంకా కొన్ని ఆకుకూరలు ఉంటే బాగుంటుందండి, స్వామివారిని కూడా పెడతాము, మారేడు దళాలు ఉంటే బాగుంటుంది ఇలా అనడంతో నేను ఇంటికి వచ్చండి. మళ్ళీ ఇక్కడ ఆకుకూరలు అంటే ఇది కుండీలో చాలా సులువుగా పెరిగిపోతుంది కదండి. ఎర్రపొనగంటి, ఆ ఎర్రపొనగంటి, బచ్చలి, కరివేపాకు, అలాగే సిలోన్ బచ్చలి, ఇవన్నీ కూడా టెర్రస్ గార్డెన్ మీదకి వెళ్ళండి గబగబా కోసేసుకుని. వాటితో పాటు కరివేపాకు కూడా ఉంటే బాగుంటుంది అనడంతో ఈ కరివేపాకు, అలాగే ఆల్ స్పైస్ ప్లాంట్ అండి, ఇదొకటి చక్కగా మనకి గార్డెన్లో మన హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది కదా. ఇవి కూడా అమ్మవారికి సమర్పిద్దామని ఆల్ స్పైస్ ఆకులు కూడా కొద్దిగా కోసాను. వాటితో పాటు స్వామివారికి మారేడు దళాలండి, ఇవన్నీ తీసుకుని
మళ్ళీ గుడికి అలా 2-3 సార్లు తిరగడం అయ్యింది. గుత్తులుగా కోసిన కాయలన్నీ ఇలా దండ కింద మాల కట్టానండి. విడిగా ఉన్న పళ్ళన్నీ కూడా వాక్కాయలతోటి కాంబినేషన్ తోటి అవి కూడా దండల కింద కట్టి అమ్మవారిని అలంకరించామండి. అమ్మవారి పాదాలు చూడండి ఎంత చక్కగా తయారు చేశారో. ఇలాగా ప్రతిదీ కూడా ఈ గుళ్ళో భక్తి శ్రద్ధలతోటి చక్కగా చేస్తారండి. ఇక ప్రసాదానికి అలంకారం కింద చుట్టూ మా గార్డెన్లో ఉన్న సెంపెంకలు కూడానండి. ఇలాగ ఇక్కడ నేను ఈ రాధా మనోహరం పూలు కూడా అమ్మవారికి దండ కింద వేసేసాను. ఇలా మా గార్డెన్ నుంచి వచ్చిన పూలు పళ్ళు కాయగూరలతోటి ప్రసాదాలు అలంకారాలు ఇవన్నీ జరగడం నాకైతే చాలా తృప్తిగా అనిపించిందండి. అమ్మవారిని అయ్యవారిని ఇలా అలంకరించుకునండి ధూపదీప నైవేద్యాలతోటి పూజా కార్యక్రమం చక్కగా జరుపుకున్నామండి. అలాగే ఆషాఢం సారే విశేషాలు కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళం కూడా అమ్మవారికి చీర సారే పసుపు కుంకుమ వడిబియ్యం ఇవన్నీ సమర్పించుకున్నామండి. తర్వాత మా పంతులు గారు అమ్మవారికి నైవేద్యం ఈ సారే అన్నీ మంత్రోచ్చరణలతో సమర్పించాకండి మేమందరం కూడా ఆ తీర్థ ప్రసాదాలన్నీ స్వీకరించామండి. ఇలాగ మా గుడిలో జరిగే వేడుకలు విశేషాలు ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.